విధంగా మాట్లాడిన విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ముందుగా మీరు చివరిగా ప్రసంగించిన విషయాల్లో బీసీ కులగణన విషయంలో, అదేవిధంగా ఎస్సీ కేటగిరీ విషయంలో ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ శాసనసభ పాస్ చేసిన తీర్మానం కానీ, ప్రత్యేక తెలంగాణలో శాసనసభ పాస్ చేసిన తీర్మానం కానీ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తుంది ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా జస్టిస్ షమీమ్ అఖ్తర్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం మరి ఈ ఘనత మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా బీసీ కులగణనపై ఆ అంకెలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా తెలంగాణ చరిత్రలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంత సైంటిఫిక్గా, లాజికల్గా, రాషనల్గా ఏ కులగణన జరగలేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1931లో జరిగిన బీసీ క్యాస్ట్ సెన్సస్ తర్వాత తప్పనిసరి పెడతాం 1931లో జరిగిన క్యాస్ట్ సెన్సస్ తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసి ప్రకటించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని మనం చేస్తాం. దాని ఆధారంగా శాసనసభలో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించేది మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తాం. లెక్కల విషయం చెప్పాలి అధ్యక్ష, బికాస్ దీన్ని రిపీటెడ్గా మరి ఒక గోబల్స్ ప్రచారంగా మరి అధ్యక్ష, ఈ బీసీ కులగణనపై ఒక గోబల్స్ ప్రచారం చేస్తూ రిపీటెడ్గా ఒక తప్పుడు అలిగేషన్స్, అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా, ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మేము 104,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులని 50 రోజుల పాటు డెడికేటెడ్గా ఈ పని మీద పెట్టి చాలా సిన్సియర్గా, కమిటెడ్గా ఈ ప్రభుత్వం బీసీ కులగణన, బీసీ క్యాస్ట్ సెన్సస్, సోషల్ ఎకనామిక్ సర్వే చేసిన విషయం తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసి అది శాసనసభలో పెట్టే ధైర్యం లేకుండా మీకు ఏనాడు కూడా ఆ సంఖ్య ఆ అంకెలు మీరు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు. విత్ స్పీకర్ సార్, విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ సేయింగ్, నేను ఆ రోజు శాసనసభ్యుని, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుని, ఏనాడు కూడా మీరు అంటే మీ అంకెల మీదకి నమ్మకం లేదో, లేకపోతే మరి మీకు ఏ అనుమానాలు ఉన్నాయో, లేకపోతే మీరు బీసీలకు వ్యతిరేకమో తెలియదు, కానీ మీరు చేసిన ఎస్కేఎస్ సర్వే ఏనాడు కూడా క్యాబినెట్ లో, శాసనసభలో పెట్టిన విషయం కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా నో, ఇట్స్ ఎ లై, ఇది అబద్ధం, పెట్టలేదు నేనే చూడలేదు. అదేవిధంగా స్పీకర్ సార్ ఇంకో తప్పుడు ప్రచారం, ఎస్కేఎస్ అసలు ఉన్నదని ఎవరు తెలియదు. అయినా సరే ఆ డేటా తీసుకున్నా ఆ రోజుకి వాళ్ళు ఇచ్చిన అంకెలకి, మేమిచ్చిన అంకెలకి బీసీల సంఖ్య 6% పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మీరు చేస్తున్న తప్పుడు ప్రచారం ఖండిస్తూ ఓసీల సంఖ్య పర్సంటేజ్ వైజ్ 6% తగ్గిందని చెప్పి కూడా మనం చేస్తున్నాం. 104,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు చాలా సీరియస్గా తీసుకొని మరి బట్టి విక్రమార్ గారి డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద 50 రోజులు డెడికేటెడ్గా 160 కోట్లు ఖర్చు పెట్టి ఈ భారతదేశంలో
ఇంత అద్భుతంగా సోషియో ఎకనామిక్ సర్వే మరే ప్రభుత్వం చేయలేని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇది చాలా దురదృష్టకరం. ప్రతిపక్ష పార్టీలో ఉన్న పెద్ద మనుషులు మరి అది వాళ్ళు ఎందుకు చేయలేదో కానీ మీరు కూడా సోషియో ఎకనామిక్ సర్వేలో పార్టిసిపేట్ కాలేదు. మీరు విమర్శించిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీరెందుకు పార్టిసిపేట్ కాలేదు? అదేవిధంగా మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామంటే అయిపోయిన తర్వాత ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే, ఎంత అకౌంటబుల్ ఉన్నామంటే, అయిపోయిన తర్వాత ఇంకెవరన్నా మిగిలిపోయిందని మీకు భావన ఉంటే మళ్ళీ నమోదు చేసుకోండి అని కూడా టైం ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు విమర్శ కోసం విమర్శ కాదు. ఈ 2 విషయాల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఎస్సీ వర్గీకరణ మాహ్యంలో చేసినాం, బీసీ కులగణన మాహ్యంలో చేసిందని చెప్పి మీకు మనవి చేస్తూ, అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు కృష్ణా నదీ జలాలపై మాట్లాడారు. అధ్యక్ష, నా శాఖ కాబట్టి నేను చెప్తున్నా. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో అధ్యక్ష, ఇట్ ఈస్ ఆల్సో సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. కృష్ణా నదీ జలాల విషయం నేను 7 సార్ల పులిచింతల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకి అన్యాయం లేదు అని రికార్డు చెప్తున్నాయి. కదా మీరు అది రండి, పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతాయని చెప్తున్నారు. మీకు తెలియకుండా మాట్లాడతారు. మీరు అసలు మీకు ఏం తెలుసు పులిచింతల గురించి? అధ్యక్ష, కృష్ణా నదీ జలాల విషయంలో ఇట్ ఈస్ సంథింగ్ అధ్యక్ష, నేను ఒక 5 నిమిషాలు క్లారిఫికేషన్ ఇస్తా, తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. కృష్ణా నదీ జలాలపై ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్ క్లోజ్ టు మై హార్ట్. నేను శాసనసభకి 6 సార్లు, పార్లమెంట్కి 1 సారి ఎన్నికైంది కృష్ణా బేసిన్ నుంచి, కృష్ణా ఆయకట్టు నుంచి. మరి మేము ఆ కృతజ్ఞత ఉంటూ నేను మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా, కృష్ణా నదీ జలాల విషయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, మాకు 299 సరిపోదని 10 ఏళ్ల పాటు సంతకం పెట్టిండ్రు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను ఢిల్లీకి పదే రిప్రజెంట్ చేసి ఆ సబ్జెక్ట్ రీఓపెన్ చేసి ఆ 811 టీఎంసీ వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మేము రీఓపెన్ చేసి తెలంగాణకి ఇది అన్యాయం, ఇది మేము ఒప్పుకోం, ఆ సబ్జెక్టు రీఓపెన్ చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరుగుతుంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలంటే మీరు పెట్టలేకపోయినారు. మేము ముఖ్యమంత్రి గారు, నేను, సిఆర్ పాటిల్ గారు, కేంద్ర జలవనరుల మంత్రులు కలిసి ఆ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి ఎంత ఖర్చు అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకున్నా సరే తెలంగాణ ప్రభుత్వంతో పెట్టిస్తామని చెప్పి పని మొదలు పెట్టించిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఎప్పుడు పెరిగిందండి? మీ హయాంలో పెరిగింది. 44,000 క్యూసెక్ల నుంచి 88,000 క్యూసెక్లు పెంచిన పాప వీళ్ళని చెప్పి నేను మనం చేస్తున్నా. ముచ్చుమర్రిలో మల్యాలలో కెపాసిటీ డబుల్ ఎప్పుడైందండి? మీ హయాంలో జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి పనులు మొదలుపెట్టి వేగవంతంగా ముందుకు పోయినప్పుడని జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ లో విందులు విలాసాలు హలాయి బలాయి చేస్తుంటే ఆ పని మొదలుపెట్టిన వాళ్ళు. అధ్యక్ష, దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఫర్ తెలంగాణ, ఫర్ కృష్ణా బేసిన్ ఫార్మర్స్. గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల కృష్ణా నది నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవడానికి
వీళ్ళు సహకరించని చెప్పి చెప్పడం ఇది నిస్సందేశం అధ్యక్ష. అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారికి తెలియపోయి ఉండొచ్చు, మేము కేఆర్ఎంబితో కొట్లాడి రైట్ కెనాల్లో 10,000 క్యూసెక్ నుంచి 5,000 క్యూసెక్ తగ్గించినాం. నేను పదే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కృష్ణా నదీ జలాలపై వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలే. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయి కేఆర్ఎంబి ఇంటర్ఫియర్ అయి రిటర్న్ ఆర్డర్స్ పాస్ చేసి తెలంగాణ రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాము. అధ్యక్ష రాజేశ్వర రెడ్డి నువ్వు మాట్లాడు. అధ్యక్ష, కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరిగిందంటే వాళ్ళ వల్ల. కృష్ణా నదీ జలాల్లో న్యాయం చేయడానికి అన్ని విధాలుగా మా ప్రభుత్వం పోరాటం చేస్తుంది. మేము కట్టుబడి ఉన్నాం. వీఆర్ కమిటెడ్ అండ్ సిన్సియర్ అబౌటింగ్ కృష్ణా రివర్ వాటర్స్. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అక్కడక్కడ కొంత క్రాప్ డిస్ట్రెస్ జరిగితే అది మీ పాపాల వల్ల. మీ హయాంలో కృష్ణా నదీ జలాలు తరలించడానికి, అక్రమంగా తరలించడానికి మరి మీ కోఆపరేషనో మీ అసమర్థతనో లేకపోతే మీ చేతగాంతనో కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ అయ్యి ఈరోజు కృష్ణా నదీ జలాల విషయం మాట్లాడడం చాలా అన్యాయం అధ్యక్ష. ఎంటైర్ స్టేట్ మస్ట్ నో, మరి ఈ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి సరి అయిన వాటా రావడానికి మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి అధ్యక్ష, ఉభయ సభలను ఉద్దేశించి గౌరవనీయులైన గవర్నర్ గారు ప్రసంగం సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా